ఏపీలో ఘోర పరాజయంతో వైసీపీ ఆగమాగమవుతోంది. ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఓటమి తర్వాత అసలు నిజాలను ఆ పార్టీ నాయకులు బయటపెడుతున్నారు. ఎన్నికల ముందు వరకు సింహం సింగిల్ గా వస్తుందంటూ ప్రశంసలు కురిపించిన వైసీపీ నాయకులు ప్రస్తుతం జగన్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నాయకులు జగన్ రాజకీయాలకు పనికిరారంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డితో పాటు మరికొంతమంది సీఎంఓ అధికారులపై బహిరంగంగానే అనేక ఆరోపణలు చేశారు. ప్రజా ప్రతినిధులను పట్టించుకోకుండా తనను చూసి ప్రజలు ఓట్లు వేస్తారనే అహంకారమే తమ ఓటమికి కారణమని మాజీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చెప్పేందుకు కూడా అవకాశం కల్పించకపోవడం, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కొందరు సలహాదారులు, అధికారుల మాటలు వినడంతోనే ఇంతటి ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చిందని మరికొందరు నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. తాము ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలిచేవాళ్లమంటున్నారు మరికొందరు లీడర్లు. అధికారం శాశ్వతమనే భావనతో అధినేత తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేశారని మరికొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నాయకులే జగన్ను విమర్శిస్తుండటంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రేనా, వైఎస్ఆర్సీపీ 2019 తర్వాత పార్టీ పెట్టడం, దాని తర్వాత ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాని తర్వాత ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి దాని తర్వాత 2014 రాష్ట్ర విభజన అనంతరం 67 స్థానాలు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ దాని తర్వాత దాదాపు 5 ఏళ్ల పాటు అధికారం కోసం వెయిట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. పాదయాత్ర చేశాడు. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం అన్నాడు. కానీ ఎట్టకేలకు 2019లో ఎవరూ ఊహించని స్థితిలో 151 స్థానాల్లో గెలిచింది వైఎస్ఆర్సీపీ. ఆ నోటి నుంచి ఈ రోజు వరకు, నిన్న రిజల్ట్ వచ్చే వరకు కూడా మంచి పాలన అందించామని కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఏకఛత్రాధిపత్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కోటరీ లాగా ఏర్పాటు చేసుకుని తన నచ్చిన వ్యక్తుల్ని కోటరీలో ఉంచుకుని సింగిల్ సింహంగా వస్తుందనేటువంటి డైలాగ్ మాదిరిగానే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఒంటెత్తు పోకూడతో వెళ్లారని కూడా కొంతమంది ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి. ఎవరైనా అధికారం ఉన్నప్పుడు ఎవరు కూడా సైలెంట్ గా ఉంటారు, కానీ అధికారం పోయిన తర్వాత మాట్లాడుతున్నారంటేనే ఇప్పుడు అర్థమవుతోంది. ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఇంత ఘోరమైనటువంటి, అంటే మనం చూడొచ్చు 2019లో 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ తగ్గించుకుంటే ఇప్పుడు 2024లో ఘోరంగా, అంటే టీడీపీ కంటే ఘోరంగా కూడా వైఎస్ఆర్సీపీ చతికిలబడింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పడిపోయింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్కరుగా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి అనివార్యంగా మారుతుంది. చాలా మంది బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఏకంగా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డికి మరింత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు విమర్శలు చేస్తుండడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆంధ్రప్రదేశ్ లో. జక్కంపూడి రాజా, ఈ పేరంటూ తెలియనంటూ వాళ్ళు లేరు. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినట్టుంది. ఆయనే ఏకంగా బయటకు వచ్చి కట్టుగానే మాట్లాడాడు. అదే సమయంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, ఈయన కూడా మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనే ఒకరు ధర్మవరం ఎమ్మెల్యే అయితే గతంలో ఒకరు రాజానగరం మాజీ ఎమ్మెల్యే. ఇద్దరు కూడా మాజీ ఎమ్మెల్యేలే, చాలా దగ్గరి సన్నిహితంగా వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్ మీద ఇండైరెక్ట్ గా అటాక్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. ఎందుకంటే అపాయింట్మెంట్ ఎవరికి కూడా ఇవ్వలేదు, ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించాడు, కేవలం సలహాదారులను నమ్ముకునే పాలన కొనసాగించాడు, ఎవరిని కూడా దగ్గర రానియలేదు, సర్వే సంస్థలు అడ్డు పెట్టుకునే గెలుస్తానని ధీమాతో పోయాడు. ఎవరిని కూడా కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఎవరిని ఎమ్మెల్యేలకు కావచ్చు, ఒక కింది స్థాయి లీడర్ల వరకు కూడా సరైనటువంటి ప్రయారిటీ ఇవ్వలేదు. ఇదే అందుకనే ఇంత ఘోర పరాజయం చూడాల్సిన పరిస్థితి వచ్చింది అని కూడా వాళ్ళు ముఖం మీదనే అనేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. జక్కంపూడి రాజా కావచ్చు, ఇట్లనే మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా చూడలేదు ఇంత ఘోరమైనటువంటి రిజల్ట్. ఎంపీల విషయానికి వస్తే కేవలం 4 మాత్రమే గెలిచారు. 25 లోక్సభ స్థానాలకు కేవలం 4 మాత్రమే గెలిచింది. కూటమి మాత్రం 21 స్థానాల్లో గెలుచుకుంది. వైనాట్ 175 చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో కూడా 175 కాదు కదా, 75 పక్కన పెడితే కేవలం 11 స్థానాల్లో మాత్రమే ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు.
ఇంత ఘోర పరాజయం ఎందుకు వచ్చింది, ఎక్కడ తప్పు చేశారు అనేది ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అయితే గడిచిన మనం 2-3 రోజులుగా చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఎవరికి అందుబాటులో లేడు. కొద్ది మందితో మాత్రమే, తన కోటరీలో ఉన్న కొద్ది మందితో మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు. ఎక్కడ పొరపాటు జరిగింది ఫీడ్బ్యాక్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నాడు. కానీ కొంతమంది అయితే చెప్పుకుంటున్నారు బహిరంగంగానే, ఆయన ముందు అనకపోయినా కొంతమంది అయితే మేము ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలిచే వాళ్ళం, మేము చేసినటువంటి అభివృద్ధికి. ఇండిపెండెంట్ గా చేసినా ఈజీగా గెలిచే పరిస్థితిలో ఏకంగా పార్టీ గుర్తుతోటి పోటీ చేసినా ఇంతగా ఓడిపోవాల్సిన పరిస్థితి ఏంటి అని కూడా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితి వచ్చింది. చాలా మంది అయితే సొంత డబ్బులు పెట్టుకొని పెద్ద ఎత్తున డెవలప్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి మీదనే ఆధారపడకుండా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మాజీ మంత్రులు అయితే ఘోర పరాజయాన్ని చూశారు. ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఒంటెత్తు పోకడతోనే ఇదంతా పరిస్థితి వచ్చింది అని కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కింది స్థాయి లీడర్ నుంచి, మండల స్థాయి లీడర్ నుంచి జిల్లా స్థాయి లీడర్లు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి లీడర్లు అయితే కేవలం జగన్మోహన్ రెడ్డితో మాత్రమే కొద్ది మందితోనే అటాచ్మెంట్ ఉండడం, కింది వాళ్ళని పట్టించుకోకపోవడం, ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా వీళ్ళిద్దరి తరాలోనే మరికొంతమంది బయటకు వచ్చి జగన్ వ్యవహార తీరుని కావచ్చు, వైసీపీ అవలంబించిన విధానాల మీద మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. భవిష్యత్తులో దీన్ని మరి ఎలా రెక్టిఫై చేసుకుంటారు, ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ల సమయం ఉంది. ప్రతిపక్షంలో కూడా కూర్చోవడానికి వీలు లేనంతగా సీట్లు ఇచ్చారు. ఎందుకంటే ఒక విధంగా అయితే కూటమిలో జనసేనకు వచ్చిన సీట్లు కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి లీడర్ కు రాలేదు. అందుకని అర్థమవుతుంది భవిష్యత్తులో పార్టీని ఎట్లా మళ్ళా పునర్నిర్మాణం చేసుకుంటారు, మరి ఒక్కొక్క ఇటుక వేర్చుకొని మళ్ళీ పార్టీని ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బట్ చాలా మంది ఇష్టానుసారంగా, అంటే ఒక పక్క సంక్షేమ పథకాలు బాగానే చేశామని చెప్తున్నప్పటికీ కూడా కేవలం ఒంటెత్తు పోకడదా వెళ్ళడం, కొద్దిమంది మాటలు మాత్రమే నమ్మడం, సర్వే సంస్థల్ని నమ్మడం, సలహాదారుల మాటలు నమ్మడం, ఇట్లా చాలా అంశాల వల్లనే పార్టీ ఓడిపోయింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. బట్ చూడాలి, మరొక 5 ఏళ్లలో దాకా కూడా ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటున్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి ఎన్నికలు తెలుగు లోక్సభకు, అసెంబ్లీకి 2 ఒకేసారి జరిగాయి. కాబట్టి భవిష్యత్తులో ఆత్మవిమర్శ చేసుకోవడానికి, పోస్ట్ మార్టం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. బట్ జగన్ ఇకనైనా మారుతాడా అనేటువంటి విషయం అయితే ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఎస్ నరేందర్, అంటే సొంత పార్టీ నేతలే ఓటమిపై ఇట్లా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటే కలవనివ్వకపోవడం, సమస్యలు వినడం లేదు అని చెప్పడం, అంటే దీన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా చూశాం. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2వ టర్మ్ కూడా అవకాశం ఇచ్చారు. అందరినీ కలుపుగోలుకు పోయేవారు అనేటువంటి మార్క్ ఉంది. అటు ప్రతిపక్ష వాళ్ళని కానీ, సొంత పార్టీ వాళ్ళని కానీ, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో అందరినీ కలుపుగోలుగా మాట్లాడే వాళ్ళు అనేది ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా మోనార్క్ గా వ్యవహరిస్తారనే ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఏది చేసినా కూడా ఎవరికి చెప్పడు, నీడని కూడా నమ్మడు అనే ఒక ప్రచారం అయితే ఉంది. నమ్మిన వాళ్ళ సంగతి పెట్టి నీడని కూడా నమ్మడు అనే ప్రచారం ఉంది. బట్ చూడాలి భవిష్యత్తులో ఈ అన్నిటిని తప్పిదాలని సరిదిద్దుకొని ముందుకెళ్తాడా లేదా. ఎందుకంటే ఈ 175 స్థానాల్లో 11 స్థానాలకు దిగజారిపోవడం ఆ పార్టీ అనేది ఖచ్చితంగా మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో అధికారంలోకి వస్తుందా, ఇంత ఘోర పరాజయం మళ్ళీ పుంజుకుంటుందా అనేది కూడా ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే 10 సార్లు చెప్పుకుంటారు ఆ పార్టీ వాళ్ళు, సింహం సింగిల్ గా వస్తుంది, ఇతర పార్టీ వాళ్ళే 3 పార్టీలు జతగట్టాయని. వైసీపీ పరోక్షంగా ఇండైరెక్ట్ గా 3 పార్టీలను కూడా నేరుగా కూడా చెప్పిన సందర్భం మనం చూసాం. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలను చూస్తుంటే వాళ్ళకు దిమ్మ తిరిగినట్టుగా అయింది. భవిష్యత్తులో ఎట్లాంటి ప్లాన్ తో ముందుకెళ్తారు, జగన్ వ్యవహార శైలి మార్చుకుంటారా, అందరినీ కలుపుకోలుగా పిలుచుకొని మార్చుకుంటారా, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తారా, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది పార్టీ ఫిరాయిస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం పార్టీతో సతం టాక్స్ జరుపుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలి, రాయలసీమలో కడపతో పాటు కర్నూలు, అనంతపురం, చిత్తూరులో మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ అనే ప్రచారం జరిగింది. సర్వే సంస్థలు కూడా చెప్పాయి. కానీ ఈవెన్ కడపలో కూడా భారీ ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలులో కానీ అనంతపురంలో కూడా కూటమికి మంచి సీట్లు వచ్చాయి. కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీని మళ్ళీ దక్కించుకోవాలన్నా, పూర్వవైపు రావాలన్నా కూడా మొత్తం సంస్కరించాల్సిన అవసరం ఉంది పార్టీని.
కొంత ఆయన మెట్టు దిగైనా కూడా అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.